దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, మరొక దినములోనికి ఉదయకాల సమయమున మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ, రండి ఈ దినము కూడా శుభవచనమును దేవత దేవుని యొక్క జీవ గ్రంథంలో నుండి ఆయన యొక్క వాక్కును, ఆయన మనకు అనుగ్రహించు లేఖనములను ధ్యానించుకుందాం. తద్వారా ఆయన యొక్క జీవాన్ని, సమృద్ధి జీవాన్ని మనము అనుభవించి మన జీవితాలని కట్టుకుందాం. దేవత దేవునికి మహిమ కలుగును గాక. అది రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు అన్న యొక్క వాక్య భాగాన్ని దేవత దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజు దేవుడు మనకు వివరించిన ఉంటుండగా ఒకసారి జాగ్రత్తగా మనము ఆలకిద్దాం, విందాం. ఎవరైనా సరే మనకు కలుగు తీర్పు అన్నది కృప చేత కాదు, ఇక అది కార్యముల చేత లేదు అని అంటే ఒకని యొక్క సామర్థ్యము చేత అని గనక నమ్మితే అని ఒకడు గనక అలాంటి వైఖరిని కలిగి ఉంటే, యేసుక్రీస్తు ఈ భూమిపైకి దిగి వచ్చి తండ్రి అయిన దేవత దేవుని యొక్క బృహత్తరమైన చిత్తమును నెరవేర్చుటకు పాటు పడినదంతా కూడా వ్యర్థమే. అది దేనికి పనికి రాకుండా పోతుంది. అలాంటి యొక్క ఆలోచన చేసేందుకు దేవుడు ఈ యొక్క గొప్ప కృపను అనుగ్రహించలేదు. మరి ఎవరైనా సరే తమ రక్షణకు అవసరమైనది యేసుక్రీస్తు ఏదైతే చేశాడో అది కాదు, దానితో పాటు నేను చేయవలసిన కొన్ని క్రియలు, కార్యములు కూడా ఉన్నాయి. వాటిని బట్టి నేను ఈ రక్షణను పరిపూర్ణముగా పొందుకొనేదను, నేను దీన్ని కొంతైనా సరే సంపాదించుకునేదను అన్న యొక్క వైఖరితో ఉంటే అది సరి అయినది కాదు, అది సరి అయిన రక్షణ కాదు. మనకు తీర్పు మన క్రియలను బట్టి మనకు ఇవ్వబడినది కాదు. మనకు తీర్పు దేవుడు మనం ఎంత చక్కగా ధర్మశాస్త్రాన్ని మనము ఫాలో అయ్యామో, దానిని మనము తూచా తప్పకుండా చేశామో అన్న దాన్ని బట్టి మనకు ఇవ్వబడినది కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు మన కొరకు సమస్తాన్ని చేసేసిన, ముగించిన దానిని బట్టి మనకు తీర్పు ఉంది. అనగా తీర్పు మనది కాదు, కానీ తీర్పు యేసుక్రీస్తు పైనే అది మోపబడింది, వేయబడింది. అయితే నిజమైన తీర్పు మనకు కృప చేత చేయబడింది. ఇది మనం గమనించాలి. దేవత దేవునికే మహిమ కలుగును గాక. కృప చేతనే మనకు రక్షణ, విమోచన, నీతి ఏదైనా కానీ కేవలం కృప చేతనే మనకు అది లభించింది అన్నది మనం గ్రహించాలి, మనం నమ్మాలి, దాన్ని మనము తెలుసుకోవాలి. దానిని బట్టే రక్షణ ఒకనికి ప్రాప్తిస్తుంది. కానీ తీర్పు అన్న దానిలో క్రియలు ఏమైనా ఉన్నాయా? తీర్పులో నా సామర్థ్యం ఏదైనా ఉందా? రక్షణతో పాటు నేనేమైనా చేయాలా? నా కార్యాలను బట్టి కూడా రక్షణ పరిపూర్ణము అవుతుంది కదా అని ఈ విధముగా ఎవరైనా ఆలోచిస్తే అది తప్పు అని ఖండిస్తూ అపోస్తలుడైన పౌలు ఈ లేఖనములు రాస్తున్నారు. మరి అలా ఎవరైనా చేస్తే వారు ఎలా ఉంటారంట అంటే, క్రీస్తు పరలోకంలో ఉన్నాడు కదా, లేదు క్రీస్తు పరలోకంలో ఎక్కడైనా ఉన్నాడేమో, ఎవరు ఎక్కి ఆయన తీసుకొని వస్తారు, ఆయన ఇంకా రక్షణ కార్యం ఏమీ చేయలేదు కదా అన్నట్లుగా ఉంటుంది అని పౌలు దీన్ని వ్రాసాడు. మరి ఎవరైతే దేవుడు కృపచేతనే మనల్ని తీర్పు తీర్చాడు, కానీ అనగా తీర్పే మనకు లేదు అని దాని అర్థం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసయ్యనే తీర్పు తీర్చాడు. యేసయ్య పట్ల తండ్రి అయిన దేవుడు ఏ కృప చూపించలేదు, కానీ ఆయన ఉగ్రతనంతా యేసుక్రీస్తు పైకి మరలించి యేసుక్రీస్తును తీర్పు తీర్చాడు. అది మన కొరకు తీర్పు తీర్చాడు. యేసుక్రీస్తు నందు మనలను తీర్పు తీర్చేశాడు. అనగా యేసుక్రీస్తును తీర్పు తీరుస్తే ఇక మనలను తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చినట్లే. అప్పుడు ఎవరైతే నాకు తీర్పు నా కార్యాలను బట్టే వచ్చునుగాక, నా పర్ఫార్మెన్స్ ని బట్టే, నేను చేయు ఆ కార్యములు నా సామర్థ్యాన్ని బట్టే నాకు తీర్పు ఉంది, ఆ యొక్క కార్యాలను బట్టే నేను రక్షణ సంపాదించుకుంటా అని ఎవరైనా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు పరలోకములో లేడని, యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన విజ్ఞాపన చేయుటలేదు, ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుటలేదు అని అనుకున్నట్లే లెక్క అని అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఆయన భూమి మీదకి మన కొరకు వచ్చి చేయవలసిన క్రయధనాన్ని చెల్లించి మన కొరకు ఆయన రక్తం కార్చి సిలువ ఎక్కి ఆయన మరణించి ఆయన చనిపోయి ఆయన పాతాళమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మన పాపముల నిమిత్తమై, మన పాపములకు పరిపూర్ణమైన వెలను ఆయన చెల్లించి మరణాన్ని ఆయన
కంప్లీట్ గా దాని ముళ్ళను, దాని కూరలను ఆయన తీసివేయడానికి, మరణపు ముళ్ళు విరవడానికే యేసయ్య పాతాళంలోనికి వెళ్ళాడు. మరి దీనిని కూడా అలాంటి మైండ్ సెట్ తో ఉన్నవారు దీనిని కూడా వారు విస్మరిస్తూ ఉన్నట్లే, దీనిని కూడా వారు అంగీకరించుట లేదు అనే దాని అర్థం అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-7 వచనంలో ఈ రీతిగా అంటూ ఉన్నాడు. ఇది ఎంతో శోచనీయం. మరి మనకు కావలసినది విశ్వాసము ద్వారా కలుగు నీతి, విశ్వాసము ద్వారా కలుగు రక్షణనే. అది దేవత దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టే ఈ ఏర్పాటు, ఈ ప్రణాళిక, ఈ గొప్ప బహుమానం మనకు లభించింది అని మనము తెలుసుకోవాలి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ 6వ వచనం 7వ వచనం ద్వారా ఏమంటూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు నిజముగానే ఆయన పరలోకం నుండి దిగి రావడం మాత్రమే కాదు, ఆయన ఇంకా కూడా పాతాళంలోని కూడా దిగి వెళ్ళిన దేవత దేవుడు. అంత మాత్రమే కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన మరలా పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడై ఉన్నాడు. అనగా మన కొరకు రక్షణను పరిపూర్ణం చేసిన వాడే యేసుక్రీస్తు. అసంపూర్ణముగా చేసిన వాడు కాదు యేసుక్రీస్తు. మరి ఎవరైతే నా పైన తీర్పు, నా కార్యాలను బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి అనుకుంటున్నారో వారు ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నవారు అని లెక్క. ధర్మశాస్త్రమేమో నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అని చెప్తుంది. అయితే దేవుని యొక్క కృప ఏమో నీవు నమ్ము, కేవలం నీవు నమ్ము, దీనిని పొందుకో అని చెప్పేదిగా ఉంది. మరి నీవు ఈ రోజున ఏ గుంపులో నీవు ఉన్నావు? నీవు చెయ్యి, నువ్వు ఈ కార్యం చేస్తే దేవుడు నీకు ఇది ఇస్తాడు, నీవు ఇలా ఈ కార్యాన్ని తలపెడితే దేవుడు నీకు ఇది ఇస్తాడు, నీవు ఈ విధముగా నీ సామర్థ్యాన్ని కనుపరిస్తే దేవుడు నీకు ఇది ఇస్తాడు అన్న మెంటాలిటీతో, అన్న యొక్క ధర్మశాస్త్రపు మైండ్ సెట్ తో ఎవరైనా ఉంటే ఈ దినమున మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క వైఖరిని మార్చుకోవాల్సిందిగా దేవత దేవుడు కోరుచు ఉన్నాడు. మరి కృప ఎవరికైనా ఏం బయలుపరుస్తుందంటే బిలీవ్ అండ్ యు విల్ రిసీవ్ అని నేర్పిస్తుంది. నీవు నమ్ము, నువ్వు కేవలం నమ్ము, నీవు విశ్వసించు, నీవేమీ చేయవలసిన అవసరం లేదు. యేసయ్య నీ కొరకు సమస్తాన్ని చేసేసాడు, చేసి ఆయన బహుమానముగా నీ చేతిలో పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నమ్ము, ఇది ఏ కృప, ఇదే దేవుని యొక్క మహా గొప్ప కృప, ఇదే యేసయ్య కృప అని కృప నీకు వివరిస్తూ, కృప నిన్ను నమ్ము, విశ్వసించు అన్న దానికి తీసుకుని వచ్చేదిగా ఉంది. ఈ యొక్క వాక్యాన్ని నీవు విని రక్షింపబడాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ధర్మశాస్త్రం క్రింద కాదు, కానీ కృప చేత విశ్వాసము ద్వారా నీవు దేవత దేవుని యొక్క నీతిని పొందుకోవాలని, ఆయన పరిశుద్ధతను పొందుకోవాలని, ఆయన అనుగ్రహించు పాప క్షమాపణను పొందుకోవాలని. నీ పైన తీర్పు కాదు, కానీ యేసుక్రీస్తు పైన తండ్రి అయిన దేవుడు ఎప్పుడో తీర్పును ఆయన త్రిప్పివేసి నిన్ను ఆయన నిర్దోషిగా చేసేసాడు. నీవు ఇప్పుడు దేవుని దృష్టిలో దోషివి కాదు, పాపివి కాదు, నీవు నేరస్తుడివి కాదు, కానీ నీతిమంతుడుగా ఉండేందుకే యేసుక్రీస్తును పాప పరిహారార్థ బలిగా చేసేసాడు. ఇప్పుడు నీవు పరలోకానికి ఎక్కిపోవలసిన అవసరం లేదు, పాతాళానికి దిగిపోవలసిన అవసరం లేదు, ఎవరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తే సమస్తాన్ని చేశాడు. ఆయనే పరలోకం నుండి దిగి వచ్చాడు, పాతాళంలోనికి ఇంకా క్రిందకు దిగి వెళ్ళాడు. మరలా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన పునరుద్ధానుడై పునరుద్ధానపు శక్తిని కనుపరిచి తిరిగి మరలా మన కోసమే ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్లి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నేటికి ఇప్పటికీ కూడా యుగ యుగములకు సదాకాలమునకు మనందరి కొరకు తండ్రి అయిన దేవత దేవుని యొక్క బిడ్డల కొరకు విజ్ఞాపన చేయు విజ్ఞాపనకర్తగా ఆయన మన కొరకు సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన మాట, మన ప్రార్థన ఆలకించువాడే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా మన ప్రార్థన, మన మాటలు, మనము మన విశ్వాసాన్ని ఆయన చూచువాడై ఉన్నాడు. దేవత దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ వాక్యం నిన్ను నింపునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ నూతనమైన దినాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున వాక్యం ఎందరైతే వినుచు ఉన్నారో వారందరి జీవితములు మార్చబడునుగాక. నిజమే నాయన, ఇదిగో తండ్రి నాయన, కృపచేతనే ఇదిగో మాకు తీర్పు తీర్చబడింది అనగా యేసుక్రీస్తు పైకి తీర్పు వెళ్ళింది. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పరిపూర్ణముగా ఆయన ఉగ్రతనంతా కూడా పోసి తీర్పు తీర్చేశాడు. ఇక తీర్పు అన్నది మనుషుల పైన లేదు. మనుషులను తీర్పు తీర్చుటకు మీరు యేసయ్యను పంపించలేదు, అలాగే మీరు కూడా తీర్పు తీర్చట్లేదు. కానీ
కృపచేత విశ్వాసము ద్వారా, కేవలం విశ్వసించుట ద్వారా యేసయ్య ఏదైతే చేసేసాడో దానిని పరిపూర్ణముగా విశ్వసించి ఇక యేసయ్య అనుగ్రహించు బహుమానమును మాత్రమే కేవలము నాయన ఉచితముగా పొందుకునే కృపను మీరు అనుగ్రహించి ఇదే రక్షణ అని మీరు నిర్ణయించుండగా దీనిని ప్రతి ఒక్కరూ సరిగా గ్రహించెదరుగాక నాయన. దీనిని ఎవరు తప్పుగా గ్రహించినా పౌలు చెప్తూ ఉన్నట్లుగా నాయన, వారు యేసుక్రీస్తు చేసిన ఏ కార్యమును నమ్మట్లేదు, యేసుక్రీస్తు శిలువ కార్యమును నమ్మట్లేదు, యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చాడని, అలాగే ఆయన పాతాళంలోనికి దిగి వెళ్ళాడు అని, ఆయన మరల పునరుద్ధానుడై తిరిగి లేచి పరలోకమునకు తిరిగి మరలా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని, ఇదిగో తండ్రి అనేక మంది ఇదిగో నాయన రాంగ్ డాక్ట్రిన్స్ ద్వారా నమ్ముటలేదు. అయితే నాయన ఇది ధర్మశాస్త్రం వల్ల వచ్చిన సమస్య. ఎందరైతే ఇంకా ధర్మశాస్త్రం అని పట్టుకొని నాయన ఇదిగో తండ్రి నాయన ఊగిసలాడుచూ ఉన్నారో అటువంటి వారు మార్చబడాలి. వారు సిలువ క్రిందికి రావాలి. యేసుక్రీస్తు నీ కొరకు పరిపూర్ణముగా చేసేసిన కార్యం ఇదిగో అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు చూపిస్తుండగా దానిని వారు చూచి వారు నాయన ఇదిగో తండ్రి వారి క్రియల వలన ఏది కాక ఇదిగో వారి ఏ సామర్థ్యం వలన కాక పరిపూర్ణమైన యేసయ్య శక్తి ద్వారానే ఇదిగో సిద్ధపరచబడిన ఈ రక్షణ, నీతి, కృప, విమోచన వీటన్నిటిని యేసునామములో బహుమానములుగా పొందుకొని దీవింపబడి నింపబడాలని మీరు కోరుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పచెప్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.